ప్రభునామన చేరువచ్చిన మీకు అందరూ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. గడిచిన కాలం అంతా కూడా మనందరూ కూడా సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి ఇప్పుడు ఈ ఆరాధనలో పాల్పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహిమను బట్టి సహాయాన్ని బట్టి వందనాలు ఆయనకి స్తుతులు. ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవాలి. ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే మేక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మేక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. ఇక్కడ ఏం కనపడుతుందంటే మనకి మోసపు క్రియలు యోచించు దుష్కార్యం చేయువారికి శ్రమ. అది కాకుండా మోసపు క్రియలు యోచించటం, మనసులో మోసపు దుర్మార్గ క్రియల ఆలోచనలు మనసులో ఉంచుకొని వాళ్ళు చేసే క్రియలు ఎట్లా ఉంటాయి, దుష్కార్యాలు చేసేటువంటి పరిస్థితి. అలాగ చేయటం వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే అదే పని చేస్తారు. రాత్రిపూట ఆయన మంచం మీద పడుకొని ఆలోచనలన్నీ దుర్మార్గపు ఆలోచనలు. కాబట్టి దుర్మార్గపు ఆలోచనల వైపు, దుష్కారాల వైపు మన మనసును పోనీయకుండా దేవుని వైపు మనం చూడాలి. ఇక్కడ రాత్రి పొద్దు పొడవగానే చేయుదురు. వారు అలాగ చేయటం వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే తెల్లారిన తర్వాత లేచి వాడు చేసేది రాత్రి ఆలోచించుకున్న ఆలోచనలన్నింటినీ అమృతపరిచే ప్రయత్నం చేస్తారు. ఎవరు? దుష్టులు, దుర్మార్గులు, అబద్ధికులు, మోసగాళ్ళు. వాళ్ళ క్రియలు అయ్యే. దుష్టులు ఎవరు తరగకుండా పారిపోతారని మాట దేవుడు సెలవిచ్చాడు. వాళ్ళు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళ క్రియలను బట్టి వారి కొరకు సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందన్నాడు. వాళ్ళ క్రియలను బట్టి వారి కొరకు సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందన్నాడు. వాళ్ళు ప్రతిఫలం ఇస్తానని సెలవిచ్చాడు. వాళ్ళకి ప్రతిఫలం ఇస్తానని సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటన్నమాట, రాత్రిపూట ఆలోచన చేసుకొని పొద్దున్న లేచి ఆ క్రియలను అమలుపరిచేటువంటి ప్రక్రియ. యోచించు దుష్కార్యములు చేయువారికి శ్రమ. శ్రమ ఎవరికి వస్తుంది అంటే దురాలోచనలతో ఉన్నవాళ్ళకి శ్రమ వస్తుంది. సామెతలు 23-29 చూద్దాం. సామెతలు 23 అధ్యాయం 29 వచనంలో చూస్తే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని కాయములు, ఎవరికి మంద దృష్టి. ఎవరికి శ్రమలు ఉంటాయి, ఎవరికి దుఃఖాలు ఉంటాయి, ఎవరికి జగళ్ళు ఉంటాయి, ఎవరికంటే ఈ ద్రాక్షారసంతో పొద్దుపుచ్చుకునే వాళ్ళకి, అంటే పానీయం సేవించే వాళ్ళకి మాత్రమే శ్రమ. వాళ్ళకే దుఃఖం, వాళ్ళకే చింత, వాళ్ళకే హేతు లేని గాయాలు. ఎవరికి మంద దృష్టి ఎవరికి ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. తాగి ఉంటారు కదా, మత్తులో ఉంటారు. మత్తులు పడిపోయి వాళ్ళకి ఏం మాట్లాడో తెలియదు, ఏం ఆలోచించాలో తెలియదు, అంత మందమతితో ఉంటుంటారు. అందులో ఇది ఎవరికంటే ఇందులో చెప్తున్నాడు మనకి 30వ వచనంలో, 23వ అధ్యాయం సామెతలు 30వ వచనంలో చెప్తున్నాడు. ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం చూడ చేరు వారికే కదా. అంటే ద్రాక్షారసం పుచ్చుకున్న వాళ్ళకే ఈ శ్రమలన్నీ. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను గిన్నెల్లో తలతలాడుచుండగాను త్రాగుట రుచిగా నుండగాను దానివైపు చూడకము. ఎందుకంటే అది చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే ఆకర్షణీయంగా ఉంటుంది. అందువలన దాన్ని తాగినట్లయితే ఎన్ని శ్రమలే. ఎలాంటి శ్రమలు వస్తాయి వాళ్ళకి? ద్రాక్షారసం తీసుకున్న వాళ్ళకే శ్రమలు, వాళ్ళకే జగడాలు, వాళ్ళకే దుఃఖం, వాళ్ళకే చింత. అందువల్ల ఏంటంటే ద్రాక్షారసం వైపు మనం చూడకూడదు. శ్రమలు అంటే అలాంటి వాళ్ళకి, దుష్క్రియలు చేసే వాళ్ళకి శ్రమలు ఎక్కువగా ఉంటాయి. రాత్రంతా మంచం మీద పడుకొని పొద్దున్న లేచి ఆ కార్యాలు చేస్తుంటారే, వాళ్ళకే శ్రమలు. వాళ్ళ ఆలోచనలు దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళకి దేవుడు వాళ్ళు అనుగ్రహించిన జీతం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళది అనుభవించక తప్పదు. తర్వాత ఇందులో ఏమిటంటే, తర్వాత 2వ వచనం చూద్దాం. మేక 2వ వచనం చూద్దాం. మేక 2వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనంలో, వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబం, ఇంటి వారిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించుకుంటారు. దురాశ దుఃఖమని చేటంట. నీ పొరుగు వాని దాన్ని దేన్నైనా ఆశించొద్దని ప్రభువు చెబుతుంటే, వీళ్ళు పొద్దున్న లేచిన కాడ నుంచి ఏం చేస్తారు? నిద్రలో ఆలోచించుకొని, పడుకున్నప్పుడు ఆలోచించుకొని పొద్దున్న లేచి ఏం చేస్తున్నారన్నమాట, భూముల్ని ఆశించి
భూములను ఆశించి వాడు పట్టుకుంటున్నారు. భూములు ఆశించి పట్టుకోవటం అంటే వాళ్ళు ఆక్రమించుకోవటం, కబ్జా చేయటం అంటారు దాన్ని. కబ్జా చేసి వాళ్ళని ఎదుటి వాళ్ళని దుంచి వాళ్ళు అక్రమంగా సంపాదించుకోవటం, అక్రమంగా దోచుకోవటం, దాచుకోవటం. అది అలాంటి వాళ్ళకి దీనిలో ఇంకో మాట ఏం చెబుతాయంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు. మనుషులందరూ కూడా యోగ్యమైన గురించి ఆలోచన చేయాలి, కానీ చెడు ఆలోచన తెడతలపలు మనకు మంచిది కాదు. దానివలన మనకే ఇబ్బందులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండగలరు. చేతనైతే సమస్తమైన వారితో అందరితో కూడా సమాధానంగా ఉండటం నేర్చుకోవాలి, అది అలవర్చుకోవాలి కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఆలోచన కూడా మనసులో రానివ్వకూడదు. తర్వాత దీనిలో కాబట్టి ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తే, సాయంకాలం అయిన తర్వాత అబ్రహాంకి దేవుడు నమ్మను కాబట్టి అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం కుమారుడు కూడా విశ్వాసి, చాలా విశ్వాసపరుడు. పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటాడు, దేవుని ధ్యానించుకుంటాడు. ఇక్కడ సాయంకాలం పొద్దుపూట ఏం చేస్తాడు? సాయంకాల సమయంలో ఇస్సాకు ఆదికాండం 24, 63, 65 వచనాల్లో ఆదికాండం 24వ అధ్యాయం 63, 65 వచనాల్లో ఆయన ఏం చేస్తాడంటే, సాయంకాలం పూట దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి పొలంలోకి వెళ్తాడు. సాయంకాలం ఇస్సాకు పొలంలో జానింపు బయలువెళ్ళి కన్నులు ఎత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చి చూటాను. ఒంటలు ఏమి వచ్చాయి? ఒంటలు వంటి మీద ఏమొస్తున్నాయి? రెబెకాను తీసుకొస్తున్నాడు. ఎవరు? అబ్రహాం దాసుడిని పంపించాడు. ఇక్కడ ఐగుప్తులో కాకుండా నేను పుట్టిన ప్రదేశంలో వచ్చి నా కొడుకు కుమార్తె దొరికిద్దామని చూసి నా వాళ్ళ దగ్గర పోయిరమ్మంటాడు. అయితే ఇప్పుడు దాసుని పంపించిన తర్వాత దాసుడు ఏం చేస్తాడంటే, వెళ్తాడు ఒంటెల మీద. ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక బహుమతులతో వెళ్తారు కదా, బహుమతులు తీసుకొని వెళ్ళాడు. బహుమతులు తీసుకొని వెళ్ళి అక్కడ బావి దగ్గర కూర్చొని ఉంటాడు. నాకు అతను ఏమనుకుంటాడంటే, నా ఒంటెలు కూడా ద్రాహానికి ఎవరిస్తారు? వారి నా యజమాని కుమారుడికి భారీగా వస్తుందని చెప్పి ప్రార్థన చేసుకొని ప్రార్థనలు చెప్పి అడుగుతాడు దేవుడిని. అదేవిధంగా జరుగుద్ది. ఆమె వస్తుంది, ఎవరు? రెబెకా వస్తుంది. రెబెకా వచ్చిన తర్వాత అక్కడ నీ ఒంట్లకు కూడా నీళ్లు పోస్తాను, తాగమని చెప్పంటది. అప్పుడు అనుకుంటాడు, నా దాసుడి యజమానికి సరిపోయిన కుమార్తె ఇమిడని, కుమారుడికి సరిపోయిన భార్య ఈవిడ అని చెప్పని నమ్మి ఆవిడతో ఏం చేస్తాడనమాట. దీనిలో ఆవిడతో ఏం చేస్తాడంటే ఆవిడతో మాట్లాడతాడు. ఆవిడని బట్టి ఆవిడ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ఇంటికాడ ఆవిడ అన్న లాభాను ఏం చేస్తాడంటే ఈయన దగ్గర చేర్చుకొని ఇక్కడ నుంచి మన కుటుంబీకుల దగ్గర, పితరుల దగ్గర నుంచి, కుటుంబీకుల దగ్గర నుంచి వచ్చాడని ఆలోచించి ఈ విషయం తెలుసుకొని ఆయన ఏం చేస్తాడంటే చెల్లెల్ని అడుగుతాడు. వెళ్తామమ్మంటే వెళ్తానంటది. అమ్మటి తీసుకొని బయలుదేరి వచ్చేస్తాడు. ఆ వచ్చేసే టైంలో ఇక్కడ ఏం చేస్తాడంటే, సాయంకాలంలో ఇస్సాకు పొలంలో ధ్యానించుకొని బయటికి వెళ్ళి కన్నులు ఎత్తి చూస్తాడు. ఒంట్లు వస్తూ ఉంటే ఒంట్లు వస్తున్నాయి అని అంటే, ఒంట్లు త్వరగా వస్తున్నాయి అంటే ఆయన సాటి అయిన సహాయం దేవుడు సిద్ధపరిచాడని తెలుసుకున్నాడు. విశ్వాసంతో ఉంటాడు కాబట్టి. అబ్రహాంకి విశ్వాసం ఉంది, ఇస్సాకు కూడా విశ్వాసం ఉంది, యాకోబు విశ్వాసులే. దేవుడు ఏమంటాడంటే, నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని అంటాడు. కాబట్టి ఇస్సాకు కూడా విశ్వాసపరుడే. విశ్వాసంతో ధ్యానించడం అంటే, విశ్వాసం లేకుండా ధ్యానించడం అసాధ్యం కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంటే అసాధ్యం. 11:6 హెబ్రీలో చెప్తాడు మనకు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేవారు ఏదైనా ఆశించి వస్తారు, దేవుడు ఇస్తాడని విశ్వాసంతో వస్తారు కదా. అందువల్ల ఇక్కడ ఈ విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు భార్య కోసం, వస్తుందా రాదా అని. ఇప్పుడు ఈ లోపు ఆయన బయటకు వచ్చి ధ్యానించుకుంటూ వచ్చి చూసినప్పుడు ఆయనకి ఒక ఒంటెలతో వస్తున్నటువంటి సమూహం కనపడుతుంది. అప్పుడు ధ్యానించుకొని ఏం చేస్తాడు, అటువైపు చూస్తే అటు రెబెకా వస్తుంది. అక్కడ రెబెకా ఏం చేస్తున్నాడు చూసి ఎవరెవరో తెలుసుకొని యజమాని ముసుగేసుకుంటుంది. ఆ విధంగా ఇతనికి సేవకుడు ఏం చేస్తాడు, అబ్రహాం సేవకుడు ఏం చేస్తాడంటే, ఇస్సాకు కావాల్సినటువంటి సాటి అయిన సహాయాన్ని తీసుకొని వస్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు తెలియాల్సింది ఏంటంటే, విశ్వాసం ఉండాలి. ఏ పని చేయాలన్నా కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంట. విశ్వాసంతో మనం ఏం అడిగినా కూడా తప్పనిసరిగా ఆయనకి
మనకు అనుగ్రహిస్తాడు. దీనిలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనంలో 5వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దాం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. మనకు ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకి సమకూర్చి పెడతాడు, వెనక్కి తీయడు. కాబట్టి మనం అడగాలి. అడిగిన ప్రతిదీ ఆయన దగ్గర పొందుకున్నామని నమ్ముకోవాలి. అడుగుడు ఇచ్చేదను తట్టుడు తీయబడిన అన్నాడు కదా. అడగాలి. అడిగితే కానీ ఇది అతను మనవలు ఆలకించడు, సహాయం చేయడు. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. మన ఆకలి ఎట్లా తెలుసు తల్లికి? అందువల్ల మనకు ఆకలి అయినప్పుడు తల్లిని మనం అడగాలి. అడిగితే ఆవిడ ఏం చేస్తుందంటే అన్నం పెడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే మన అవసరతలు ఏమైనా ఉంటే, మన అక్కర్లు ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో మన మనల్ని వినియోగించుకుంటే ఆయన తగ్గే సగం మంది మనవలకి సరైన జవాబులు ఇచ్చేటువంటి తండ్రి. తగిన సమయం మంది హెచ్చించబడినట్లు బలిష్టమైన చేతుల కింద దేన మనసుతో వేచి ఉండమన్నాడు కదా. కాబట్టి మనం ఎప్పుడైతే దేన మనసుతో వేచి చూస్తున్నామో తప్పనిసరిగా మన మనవలకి జవాబు ఇస్తాడు దేవుడు. మన మనసు దేవుడు జవాబులు ఇస్తాడు. అందువల్ల మనకు అది చేయాల్సిందంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా మనం ఏది సాధించలేం. తర్వాత ఇక్కడ మేకా 2:2 ఏం చేస్తాడంటే వారు భూములను ఆశించి పట్టుకుందరు. మేకా 2:2 మేకా 2వ అధ్యాయం 2వ వచనంలో వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వారి కుటుంబంలో ఇంటివారిని వారి స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించుకుంటారు. భూములను కబ్జా చేయటం కరెక్ట్ పని కాదు. ఎదుటివాడిని దాన్ని మనం ఏది కూడా ఆశించకూడదు. మనకు ఆజ్ఞలో చెప్తాడు, నీ పొరుగువాని దాన్ని దేన్నైనా ఆశించవద్దని వాక్యం ఆజ్ఞలో మనకు సెలవు ఇచ్చాడు కదా దేవుడు. కాబట్టి మన పొరుగువాని దాన్ని దేన్ని కూడా మనం ఆశించకూడదు. నీ పొరుగువాని దేన్ని ఆశించు. ఫిలిప్పీ 3:19 ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మూడో అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తానంటే నాశనమే వారి అంతం. ఎవరైతే స్వార్థపరంగా ఉండి ఎదురు వాళ్ళని ఆశిస్తారో వాళ్ళకి ఏమవుతుంది? నాశనమే వారి అంతం. ఇవి మొదట్లో కొంతకాలం జరిగినా తర్వాత అది జరగదు. వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి ఏంది వారి మనసులు ఉంచున్నారు. కాబట్టి పరలోక రాజ్యాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు తెలియదు. వాళ్ళు విశ్వాసాలు కాదు కదా. అందువల్ల బుద్ధిహీనులు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కడిపేవారు దేవుడు. వారు సిగ్గుపడాల్సినట్టు దొంగతనం చేసి అక్రమంగా కబ్జా చేసే దాన్ని బట్టి సిగ్గుపడాలి. సిగ్గుపడకుండా ఏం చేస్తారంటే వాళ్ళు దాని సంగతుల గురించి అతిశయపడుతుంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట. దుష్టులు, దుర్మార్గులు, అబద్ధికులు, పచ్చిమోసగాళ్ళు. కాబట్టి భూ సంబంధం వాటి ఏంది మనసు నుంచి ఇస్తున్నారు. మనసు నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అక్రమంగా అక్రమ ఆర్జన కోసం ఆశపడుతూ ఉంటుంటారు. అక్రమ ఆర్జన కోసం. అందుకని ఏంటంటే వాళ్ళ ఆశ కరెక్ట్ కాదు. దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణం కన్నని మన దీన్ని వాక్యం చెబుతాడు. యాకోబు 1:15 చూద్దాం. యాకోబు 1:15. యాకోబు 1వ అధ్యాయం 15వ వచనంలో దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణం కనుక నా సహోదరులారా మోసపోకడి. శ్రేష్టమైన ప్రతి ఇవు సంపూర్ణమైన ప్రతి వర్మను పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయనందు ఏ జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుంచే వచ్చుద్ది. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి వీటి కోసం మనం ఎక్కువగా ఆశపడకూడదు. ఆశపడితే ఏమవుతుంది? ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పనికిరాదు. అత్యాశ ఏమవుతుందంటే దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణాన్ని కొంటది. మరణం చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన ఆశకు పోతే మరణం చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత దానిలో తర్వాత మేకా 2:3
ఆ సాయంకాలం వచ్చున్నది, దాని కింద మెడలను 2:3 చూద్దాం. మీకా 2:3 మీకా 2:3 కాబట్టి యెహోవా సెలవిచ్చిందేమనగా, గొప్ప అపాయకాలం వచ్చున్నది, దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగాను గర్వముగా నడువు లేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయని ఉద్దేశించుతున్నాను. ఎందుకంటే వీళ్ళంతా గర్విష్ఠులుగా ఉన్నారు. సియోను కుమార్తెలంతా గర్విష్ఠులుగా స్టిక్డ్ నెక్గా ఉన్నారు. స్టిఫెన్ నెక్లాగా ఉన్నారు. అంటే మెడదిరిగిన స్వభావం, తల దించుకోని స్వభావం. వాళ్ళంతా గర్విష్ఠులుగా ఉన్నారు. ఎందువల్లంటే వీళ్ళు దేవుని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో కూర్చోబెట్టాడు కదా, అన్ని సకలం సమృద్ధిగా దొరుకుతున్నాయి. దేవుడిని మర్చిపోయారు వీళ్ళు. దేవుడు చేసిన మేలులు మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయారు. వాళ్ళు అరణ్యంలో వచ్చేటప్పుడు ఆహారం ఇచ్చాడు, మన్నా కురిపించాడు, తిన్నారు, తృప్తి పొందారు. తర్వాత మాంసం లేదంటే మాంసం ఇచ్చాడు, పూరేళ్ళని కురిపించి మాంసం ఇచ్చాడు, తిన్నారు, తృప్తి పొంది తన కడుపు నిండిన తర్వాత దేవుడిని మర్చిపోయి లెక్క చేయటం మానేశారు. అందువలన వాళ్ళు ఎట్లా తయారంటే స్టిఫెన్ ఎక్కడిగా తయారయ్యారు. అదే ఎందుకో దీనిలో చెబుతాడు. దీనిలో చూడండి, మీకా 2:3 గొప్ప అపాయకాలం వస్తున్నది, దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండా నంతగా గర్వముగా నడవలేకుండానంతగా ఈ వంశం కీడు చేయదు. వాళ్ళు స్టిఫెన్ ఎక్కడితో నడవలేకుండా లెక్కలేని తనంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తా అన్నాడు, వాళ్ళు కీడు చేస్తా అన్నాడు. కాబట్టి వాళ్ళు చేసిన మేలు మర్చిపోయారు. కాబట్టి దేవుడు కూడా వాళ్ళ మీద మంచి జాలి చూపించట్లా. వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి సిద్ధపరిచిన జీవితం నా దగ్గర ఉందని వాళ్ళకి సిద్ధపరిచిన జీవితం వాళ్ళకి ఇచ్చే ప్రక్రియలో ఉన్నాడు. తర్వాత దీనిలో యెషయా 3:16 చూస్తే, యెషయా 3:16 చూస్తే 3:16 మరి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడచాచి నడుచుచు వరచూపులు చూచు కులుకులతో నడుస్తున్నారు, తమ కాళ్ళ గజ్జలను మోగించుకుంటున్నారు. కాబట్టి సియోను కుమార్తెలు నడియెత్తిన బోడి చేయను యెహోవా వారి మానమును బయలుపరచును. అంటే వాళ్ళ క్రియలను బట్టి దేవుడికి వారి కొరకు సిద్ధపరిచిన చేతున్న దేవుడి దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే బాగా స్టిఫెన్ ఎక్కడిగా ఉన్నారు, లెక్కలేనితనంగాను గర్విష్ఠులుగా ఉన్నారు. అందువల్ల ఏం చేస్తారంటే అందుకని అది ఎట్లా ఏమని చెబుతారంటే, ఎఫెసీ 5:16 అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అది అజ్ఞానమే అవుతుంది. స్టిఫెన్ ఎక్కడిగా నడుచుకోవటం, లెక్కలేనితనంగా ఉండటం, అహంకారంతో కలిగి అహంకారపూరితంగా వ్యవహరించడం, అదంతా కూడా లెక్కలేనితనంగా ఉంటుంది, గర్వంతో కూడి ఉంది. అజ్ఞానం వల్లనే అవన్నీ జరుగుతాయి. అందువల్ల ఇక్కడ ఏమంటాడంటే ఎఫెసీ 5:16 అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకోండి జాగ్రత్త. అంటే జ్ఞానులు ఎట్లా ఉంటారంటే పెద్ద చిన్న గుర్తించి నడుచుకుంటారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు చుట్టుపాట్లు ఉండదు. మరి సిగ్గుపడాల్సిన విషయంలో వాళ్ళు అతిశయపడరు. అందువల్ల సిగ్గుపడాల్సిన విషయంలో జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. అందువలన ఇక్కడ ఏంటంటే బ్రతుకు జాగ్రత్తగా చూసుకోవాలి. అజ్ఞానులు కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇర్మియా 9:23-24 ఇర్మియా 9:23-24 23 వచనాలు ఏం చెప్తారంటే, యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి సూర్యుడు తన సౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపాలనగా, భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయం జరిగించున్న యెహోవా నేనే అని గ్రహించిన పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపాలను. అంటే మనం అతిశయించడం అనేది మనకున్నటువంటి గర్వం అతిశయం పనికిరాదు. జ్ఞానం బట్టి అతిశయం పడకూడదు, సౌర్యాన్ని బట్టి అతిశయం పడకూడదు. కాబట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంతో బట్టి కూడా అతిశయపడకూడదు. కాబట్టి దేన్ని బట్టి ఐశ్వర్యపడాలి? మరి భూమి మీద సర్వ సృష్టిని సృష్టించిన దేవుని బట్టి, దేవుడు మన దేవుడని, మన దేవుని బట్టి మనం ఆ దేవుని బట్టి అతిశయపడాలి తప్పితే
వేరే ఇతరమైన విషయాల్లో మనకు అతిశయించే అవకాశం లేదు. అందువలన ఇర్మియా జ్ఞాని తన జ్ఞానం బట్టి కూడా అతిశయించకూడదు. సామెతలు 16:18 ఏం చెబుతాయంటే, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారంతో కూడా మనస్తాన్ని సెలవిచ్చాడు. కాబట్టి దేనిలో నాశనానికి దారితీసే మార్గాలు వేరు. విశాల మార్గం నాశనానికి దారితీసే మార్గం. అందువల్ల నాశనం వైపు మనం ఎప్పుడు కూడా మనలో అహంభావం తీసుకోవాలి. ఈర్ష్య, ద్వేషం, వ్యర్థమైన ఆలోచనలన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆత్మీయంగా నడుచుకోవాలి, ఆత్మీయంగా బలపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి. తర్వాత 1 శామ్యూయలు 17:49 ఏం జరుగుతుందంటే, గొల్యాతుని గురించి మనం తెలుసుకున్నట్లయితే, గొల్యాతు గర్వించాడు. 40 రోజులు టైం పెట్టి మీరు వచ్చి నన్ను ఓడిస్తే మా ఫిలిస్తీన్లు అంతా కూడా మీకు బానిసలంగా ఉంటామని. అట్లా 4 రోజుల నుంచి అదే బాకీ దీనిలో ఉంటే తర్వాత ఏం చేస్తాడంటే, దేవుడు యోసేపుని ఉపయోగించుకుంటాడు. దేవుడు దావీదుని ఉపయోగించుకుంటాడు. దావీదు ఏం చేస్తాడంటే, దావీదు వచ్చి అక్కడ యుద్ధం జరుగుతుంటే అన్నదమ్ములంతా అక్కడే, వాళ్ళ అన్నలంతా అక్కడే ఉంటారు. వచ్చినప్పుడు అన్న చూసి ఏం చేస్తాడు, నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికంటే, నేను యుద్ధం చూడటానికి కాదు, ఊరికనే వచ్చానంటాడు. నువ్వు అక్కడ గొర్రెల మందను వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చావు పోమంటారు. అయితే దేవుడిని నడిపించాడు దావీదు. దేవుడిని ఎందుకు నడిపించాడు? దావీదు ద్వారా అక్కడ క్రియ జరగటానికి. అప్పుడు అతను అక్కడి నుంచి రంకెలేస్తూ ఉంటే గొల్యాతు దావీదు ఏం చేస్తాడంటే, తన చేతిలో వడిసెలు తీసుకొని రాయి పెట్టుకొని యుద్ధం యెహోవాదే అని అంటాడు. యెహోవా మీద భారం పెడతాడు. అప్పుడు వడిసెల్లో నుంచి రాయి ఇచ్చినప్పుడు పోయి ఖచ్చితంగా అసలు జరిగాడు, ముందుకు పడిపోయి చచ్చిపోతాడు. ఆ విధంగా గర్వించినటువంటి గొల్యాతు ఒక రాయి దెబ్బకి నశించిపోతాడు. గర్వించకూడదు. మన ఏ విషయంలో కూడా గర్వించకూడదు. గర్వించడం వల్ల నాశనానికి వస్తుంది. గర్వించడం వల్ల నాశనం వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, తర్వాత లూకాసు వార్తలో సుంకరి పరిచయులు ఇద్దరు ఉన్నారు. సుంకరి పరిచయులు ఇద్దరు కూడా ఒకేసారి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటారు. దీనిలో సుంకరి ఒకసారి చదువుతున్న వాక్యం లూకా 18 అధ్యాయం 9-14 వచ్చినారు. పదవ వచనం నుంచి, ప్రార్థించేటికై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను నైనా ఇతర మనుషుల వలెనైనను సుంకరి వలెనైనను ఉండనందుకు నీ కృతజ్ఞత చెల్లించున్నాను. ఆయన ఈయన ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? నేను పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను సుంకరి వలెనైనను ఉండనందుకు నీ కృతజ్ఞత చెల్లించున్నాను. తర్వాత వారం 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటితో 10వ వంతు చెల్లించున్నాను, తనలో తాను ప్రార్థించున్నాను. అయితే సుంకరి ఏం చేస్తాడు? దూరంగా నిలబడి ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి దూరంగా నిలబడి ఏం చేస్తాడు? నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రుమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాను. అది ఒక్క మాట. అతను పాపినైన కరుణించమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఎవరికంటే నీతిమంతుడు తీర్చబడ్డాడు? అతని కంటే ధనవంతుడి కంటే ఈ పరిసయుడి కంటే సుంకరే ధనవంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి తాను హెచ్చించుకున్నాడు తగ్గించబడినవి, తాను తగ్గించుకున్నాడు హెచ్చించబడినవి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, లూకాసు వార్త తర్వాత మీకా 2:6-11 చూస్తే, మీకా 2 అధ్యాయం 6-11. వచనాలు చూస్తే, మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోని నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణకోపాల నుండి పైకి రప్పించున్నావు. కోపంలో నుండి
రోక 12 రోక మేక 2:12-13. మేక 2:12-13 వచనాలు. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. వీళ్ళు ఎంతగా దుర్మార్గం వ్యవహరించినా కూడా దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోవాలి. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు కదా. మరి ఇశ్రాయేలు ఎంతగా దేవుడిని శోధిస్తున్నా కూడా వాళ్ళ పట్ల కోపం పెంచుకోకుండా వాళ్ళని ఏం చేశారంటే, వాళ్ళు ఎప్పుడంటే బబులోను సామ్రాజ్యం వీళ్ళంతా కూడా చెరపట్టుబడి చెదరైపోయారు. చెదరైపోయిన వారిని అందరూ కూడా దేవుడు ఏమంటాడంటే, నేను పోగు చేసి ఒక దగ్గర సమకూరుస్తానని చెప్తాడు. అదే ప్రకారం ఇక్కడ ఏం చేస్తానంటే మేక 2:12-13 చెబుతాడు అదే మాట. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలంలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. తర్వాత ప్రకారం పడగొట్టుబాడు ఎట్లా కూడతారనమాట, మనుషులు విస్తారంగా కూడతారంట. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారంగా కూడుదురు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ సమకూర్చుకొని దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడెక్కడో విస్తరించిపోయిన జనాంగాన్ని మొత్తాన్ని ఒక దగ్గర చేర్చుకుంటాడు. దానిలో యెషయా 11:16 వరకు చూస్తే, యెషయా 11:11-16 వరకు దానిలో చదివితే, ఆ దినమున శేషించిన తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రాసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపముల నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు చేయి చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకును మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు బత్సరపడు, యూదా ఎఫ్రాయిము బాధింపడు. వారు ఫిలిష్తీయుల భుజాల మీద ఎక్కుదురు, పడమటి వైపునకు పరిగెత్తిపోదురు, ఏకీభించి తూర్పు వారిని దోచుకుందురు. కాబట్టి ఇక్కడ దీనిలో మన 2 వచనాలు మన చాలు. ఆయన జనాలు మొదటి దానిలో ఏంటంటే, మొదటి వచనం, ఆ దినమున శేషించిన ప్రజలను శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రాసుల నుండి, కూషుల నుండి, ఏలాము నుండి, షినారులో నుండి, హమాతు నుండి, సముద్ర ద్వీపాల నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు చేయి చాచును. వాళ్ళని ఏం చేస్తాడు, విడిపించి రప్పించుకుంటాడు, తీసుకొచ్చుకుంటాడు, ఒక దగ్గర చేరుస్తాడు, వాళ్ళు ఇజ్రాయెల్ జనంగా కూడబెడతాడు, వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ దేశం ఒకటిగా కనపడుతుంది. తర్వాత యెషయా 27:12 చూద్దాం. యెషయా 27:12 కూడా ఏం చెప్తాడంటే, 12లో, ఆ దినమున యూఫ్రటీస్ నదీ ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును, ఇశ్రాయేలులారా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చోబడతారు. ఆ దినమున పెద్ద బోర ఊదబడును, అష్షూరు దేశంలో నశింప సిద్ధమైన వారును, ఐగుప్తులో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతము యెహోవా నమస్కారం చేయుదురు. ఆ విధంగా ఐగుప్తులో ఉన్నవాళ్ళు, యెరూషలేములో ఉన్నవాళ్ళు, అష్షూరులో ఉన్నవాళ్ళు అందరూ కూడా దేవుడు వాళ్ళకు దగ్గర సమకూర్చి పెడతాడు. అంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ప్రయాణంలో ఆ పాలితేను ప్రవచించడానికి అక్కడ బానిస బ్రతుకుల్లో ఉన్న టైంలో వాళ్ళు దేవుని మొరపెట్టుకుంటే వాళ్ళని తీసుకురావడానికి మోషను ఉపయోగించుకున్నాడు. బయలుదేరి వచ్చేంతసేపు ఏం చేశారంటే, అక్కడ మార్గం మధ్యలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా, మాకు అక్కడ ఇది లేదా, ఐగుప్తులో మాకు అన్ని సమకూర్చని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చావుగొట్టి పాతేయటానికే తీసుకొచ్చావా అని మోషే మీద సణుక్కుంటూ ఉన్నారు. అందులో సణుక్కున్న వారిలో చాలామంది ఐగుప్తు దేశం పాలుతేను ప్రపంచ దేశంలో దేవుడు ప్రవేశింపని వల్ల, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వయసులో ఉన్నారు, వాళ్ళు అక్కడ అన్నీ అనుభవించి ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ అనుభవించిన ఏది వాళ్ళకి దొరకపోయేటప్పటికి వీళ్ళు ఏమన్నా మోషే మీద సణుక్కున్నారు. ఆ దేవుడికి కష్టంగా అనిపించింది, వాళ్ళ మధ్యలోనే వాడిని చంపేశాడు.
వాళ్ళ సంతానం వచ్చింది బయటికి పాలు తినే దేశంలో వాళ్ళ సంతానం వచ్చింది. సంతానానికి దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞలను వివరించి వాళ్ళని జాగ్రత్తగా ఉండటానికి వాళ్ళని మేలుకొల్పాడు. తర్వాత కీర్తనలు 68:22లో కీర్తనలు 62:22 కూడా చెప్తాడు. కీర్తనలు 68:22 68:22లో ప్రభు సెలవిచ్చింది, నేను భాష నుండి వారిని రప్పించదును, అగాధ సముద్రం నుండి వారిని రప్పిస్తాను. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని సమూహంగా కూర్చడానికి ఇజ్రాయెల్ జనాంగానంతా కూడా ఒక దగ్గరికి కూర్చుకుంటాడు. అందుముందు ఏమైంది, బబులోని సామ్రాజ్యంలో వీళ్ళంతా స్కాటర్ అయిపోయారు. ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర అయిపోయిన అందరూ కూడా ప్రభు ఏం చేసిన మేకా గ్రంథంలో మేకా చెప్పిన మాట వాళ్ళందరూ కూడా ఒక దగ్గర సమకూర్చాడు. ఇక మేకా గ్రంథంలో 7 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం గురించి రేపు మొన్న వివరణ ఇచ్చాను. మొన్న అంశంలో ఇవాళ 2వ అధ్యాయం గురించి చెప్పాను. ఇంకా మిగతా 3, 4, 5, 6, 7 అధ్యాయ వచనాలు గురించి ప్రభు ఐగుప్తులో స్కాటర్ అయిపోయినటువంటి జనాన్ని, బబులోని సామ్రాజ్యంలో స్కాటర్ అయిపోయిన జనాన్ని పిలిపించి సమకూర్చిన విధానాన్ని బట్టి ఆ అధ్యాయాలు వేరువేరుగా చెప్పబడింది. కాబట్టి ఆ అధ్యాయాల్లో 2వ అధ్యాయంలో ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, వాళ్ళ బుద్ధులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ బుద్ధిని బట్టి దేవుడు ఎట్లా వాళ్ళని మొత్తాడు, ఇవన్నిటిని బట్టి మనం దేవుడు తెలుసుకున్నాం. కాబట్టి కొద్ది వాక్యం దేవుడు దాని విలుకలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన ప్రేపర్లోకి మా తండ్రి, దాని ఇప్పటి వాక్య భాగాల్లో చెప్పినటువంటి వాక్యాన్ని విన్నవారంతా కూడా మనసులో నిలుపుకొని ఆత్మీయ బలపరచడానికి సాయం చేయండి. నేను భక్తుల విశ్వాసతో వాక్యాన్ని నడుచుకొని సాయం చేయమని, నా సబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో మీ అందరిని ఊహించి పరివర్తన అంతరం అధికారంలోకి నడుచుకోవడం సాయం చేయమని, మమ్మల్ని అందరూ కూడా రక్షణాలకు నడిపించాలి, సత్యమైన స్థిరపరచమని కొద్ది విన్నపాలు మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుపరుస్తున్నామని మిగిలి వినతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.